మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధ భక్తి ఛానల్. ఈ యొక్క 2024 జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో చిన్నగా తెలుసుకుందాం. ముందుగా ప్రేక్షకులు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, గ్రహచారం వేరు, గోచారం వేరు. ఇవాళ రేపు అంతా కూడా వ్యవహారిక నామం వేరే ఉంటుంది, జన్మనామము వేరే ఉంటుంది. వెనుకటి కాలంలో ఖచ్చితంగా కూడా జననామం ఏదైతే వచ్చిందో అదే అక్షరాల మీద పేరు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ కాలంలో ఎలాంటి వ్యవహారిక నామమైనా కూడా పెట్టడం జరుగుతుంది. కనుక ఇది వ్యవహారిక నామము, ఉదాహరణకు రాజశేఖర్ అయినప్పటికీ, లేదా ఇక్కడ మనకు ఒకవేళ వ్యవహారిక మన జన్మనామములో సా లెటర్ వచ్చింది అనుకుందాం, లేదా జా లెటర్, లేదా ఛత్రపతి ఇట్లా వచ్చినట్టయితే వీరి నక్షత్రం వేరే ఉంటుంది, వీరి యొక్క రాశి వేరే ఉంటుంది. అలాంటప్పుడు మరి ఏ విధంగా మనం ప్రిడిక్షన్ చేసుకోవాలి? గోచారంలో ఆ యొక్క గ్రహాలు చేంజ్ అయ్యేటువంటి సందర్భాలలో కాస్త ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మరి అలాంటప్పుడు మనం ఏ యొక్క రాశిని ఫాలో కావాలి అనేటువంటి విషయం కావచ్చును, లేదా ఒకవేళ మనకు జననామం ఒకటే, వ్యవహారిక నామం ఒకటే అయితే మరి అప్పుడు ఏ విధంగా చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయము. ఎందుకంటే గ్రహచారంలో గ్రహాలు మారవు, గోచారంలో మాత్రమే గ్రహాలు మారుతాయి. చంద్రుడు కానీ, అదేవిధంగా సూర్యుడు కానీ, అదేవిధంగా శని గ్రహము, గురు గ్రహము. మనకు మెయిన్ ఏమిటంటే శని గురువులు మేజర్ గ్రహాలు. విన్నారా? 2.5 సంవత్సరాలకు శని గ్రహము, అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి గురు గ్రహం మారుతూ ఉంటుంది. కనుక మరి ఇవి మారేటువంటి సందర్భాలలో ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ప్లస్లు, ఎలాంటి మైనస్లు ఉంటాయి అనేటువంటిది ఈ యొక్క వీడియోలో మనం పూర్తిగా కూడా తెలుసుకుందాం. ఈ యొక్క 6వ నెలలో జూన్ నెలకు సంబంధించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయంలో భాగంగా ఇప్పుడు మకర రాశి వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకుందాం. వాస్తవానికి ఏలినాటి శనిలోనే ఈ యొక్క మకర రాశి వారు ఉండడం జరిగింది. 2017, 18 నుండి కూడా 19 నుండి కూడా బాగాలేదు. ఇప్పుడు ఈ యొక్క వీరికి 2వ దశలో శని భగవానుడు ఉన్నాడు. అంటే ఆల్రెడీ 5 సంవత్సరాలు అయిపోయాయి. 7.5 సంవత్సరాలు అంటే ఇంకొక 2.5 సంవత్సరాలు మాత్రమే ఉంది. కనుక ఈ 2.5 సంవత్సరాలు వీరికి తప్పకుండా మంచి చేస్తాడు అనేటువంటి భావన మాత్రము మనకు తప్పకుండా ఉంది. ఇందులో భాగంగా ఇప్పుడు గురుగ్రహం మీకు పంచమ స్థానంలోకి రావడం ఎంతో కూడా విశేషము. మకర రాశి పిల్లలు మా మాట వినడం లేదు గత కొంతకాలంగా అనుకునేటువంటి వారు తప్పకుండా ఈ సంవత్సరం వింటారు. మకర రాశికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు అబ్రాడ్ వెళ్ళేటువంటి ఛాన్సెస్ అధిక మొత్తంలో కూడా ఉన్నాయి. మకర రాశికి సంబంధించినటువంటి వారికి సంతానం కలిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నాయి. మకర రాశి పిల్లలు ఈ యొక్క ఇయర్లో తప్పకుండా వారికి జాబ్ రావడం కానీ ఇలాంటివి మంచి సూచనలు అయితే, శుభ సూచనలు అయితే ఉన్నవి. మకర రాశి వారు కూడా ఒకవేళ అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా కూడా మంచి సమయంగా ఇది పరిగణనలోకి తీసుకోవచ్చును. తప్పకుండా మీరు విదేశీ ప్రయాణానికి కూడా అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మరి వీరికి గురువు వల్ల చక్కటి విద్య, అదేవిధంగా ఉద్యోగ లాభాలు, చేయు వృత్తుల యందు ఎంతో సంతృప్తిదాయకము, ఆదాయము కూడా అద్భుతంగా ఉంది. విందు వినోదాలు, అదేవిధంగా బంధుమిత్రుల కలయిక, చక్కగా సమయానికి ఆహారం తినడము, కొన్ని పరిచయాలు ఉన్నతకు దోహదపడతాయి. అంటే కొన్ని పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి మీ యొక్క ఉన్నత స్థితికి వెళ్ళడానికి తోడ్పడుతూ ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క కొన్ని పరిచయాలు ఈ శని వల్ల మాత్రము ఖర్చులు అధికంగా ఉంది. ఎందుకంటే 2వ స్థానం కనుక. అదేవిధంగా వ్యర్థ సంచారం, మానసిక ఆందోళన, పై అధికారుల నుండి చివాట్లు, ఏదో ఒక రకమైనటువంటి టెన్షను పరమైనటువంటి వాతావరణము, ప్రయాణాలలో ప్రమాదాలున్నాయి. ఇంకా స్థాన చలనము, చేయి వృత్తులందు కాస్త ఇబ్బందులు, అశాంతి కలుగజేయుట, ఇంటి ఆవరణ లేకుండుట. కావున ఇంట్లోనే మీకు చక్కటి ఆదరణ అనేటువంటిది ఉండకుండా ఉండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. మొత్తం మీద ఈ యొక్క మకర రాశి వారికి ఈ యొక్క నెలలో ఈ విధంగా ఉంది. మరి ఈ యొక్క కుజుడు కూడా మీకు 3వ స్థానంలోకి వెళ్ళడం జరిగింది. 3వ స్థానం అంటే 2వ స్థానంలో కుంభము, అదేవిధంగా మీనము, అదేవిధంగా 4వ స్థానంలోకి కుజుడు, మేషంలోకి కుజుడు వెళ్ళడం చేత
మరి యంత్ర సంబంధిత ప్రమాదాలు, అదేవిధంగా గాయాలు, దుష్టులతో కలహాలు, శారీరక శ్రమ, కార్య విఘ్నము, ఏదైతే కార్యాలు అనుకుంటున్నారో అది కాస్త అందులో విఘ్నాలు ఏర్పడేటువంటి పరిస్థితి, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. 4వ స్థానంలో ఈ యొక్క కుజుడు ఉండి మీ సప్తమ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ కర్కాటకం, మకర రాశికి కర్కాటక లగ్నము కానీ రాశి కానీ 7వ స్థానం అవుతుంది. అయితే ఇక్కడ మరి ఉదర నేత్ర సంబంధ వ్యాధులు కావచ్చును, వస్తు నాశనము, కుటుంబ కలతలు, బంధుమిత్రులతో కొద్దిపాటి వైరాలు ఏవైనా ఏర్పడేటువంటి ప్రమాదాలు అయితే కొంచెం ఉన్నాయి కనుక జాగ్రత్త వహించుకోండి. ఇంకా ఈ యొక్క మకర రాశి వారికి మీకు 10, 11వ స్థానం మీద కూడా దృష్టి పడుతూ ఉన్నది. 10, 11 అంటే ఆహార వ్యతిరేకత ఉంది. ఇక్కడ ఫుడ్ పాయిజన్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ధన నూతన వస్త్ర లాభాలు, ధైర్యము, కాస్త సుఖ సంతోషాలు అయితే ఉన్నవి. ఏది 11వ స్థానంలో మనకు వృచ్చికం మీద దృష్టి ఉండడం చేత కుజుంది కొంత పర్వాలేదు అనేటువంటిది అయితే ఉంది. ఎటు తిరిగి కుజునికి సంబంధించినటువంటి పరిహారాలు అయితే చేసుకోండి. ఇంకా చూసుకున్నట్టయితే సూర్యుడు కూడా మీకు పంచమాత ఉన్నాడు. పంచమాత యొక్క సూర్యుడు ఉండడం చేత గవర్నమెంట్ రిలేటెడ్ ఏవైనా ఉద్యోగం రాయాలి అనుకున్నా, గవర్నమెంట్ రిలేటెడ్ ఏవైనా ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఇది మంచి సమయము. నమ్మక ద్రోహము కూడా జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సానుకూలత, శారీరక సౌఖ్యము, ధన సమృద్ధి, చక్కటి ఆరోగ్యం కూడా ఏర్పడుతూ ఉన్నది. మరి అదేవిధంగా ఈ యొక్క సూర్య భగవానుడు 15వ తారీఖు తర్వాత మనకు మిథునంలోకి వెళ్ళేటువంటి సందర్భంలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు ఉన్నాయి. ధన నష్టము, శత్రువుల వలన భయము, ఆలోచన హీనత, కార్య సానుకూలత, ఇవన్నీ పంచమాతు అదేవిధంగా 6వ స్థానంలో ఉండడం చేత సూర్యుడు మనకి ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఇవి. మరి యొక్క బుధుడు కూడా ఇదే 6వ స్థానంలో ఉండడం చేత విద్యాధిక్యులతగే ఆనందము కావచ్చును, మనోధైర్యము కావచ్చును, ధనలాభము, విజయ ప్రాప్తి, మాట చెల్లుబాటు అయ్యేటువంటి నెల ఈ నెల. ఇంకా శుక్రుడు కూడా 6లో ఉండడం చేత కుటుంబ సమస్యలు, కలత్ర రోగము, అదేవిధంగా ఈ కలత్ర రోగాలు అంటే మనకు ఇంట్లోనే భార్యకు కాస్త హాని కావచ్చును, అదేవిధంగా భార్యాభర్తలలో ఎవరికైనా కొంత ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉన్నది. ఇంకా చూసుకున్నట్టయితే మొత్తం మీద ఈ యొక్క మకర రాశి వారు తప్పకుండా కూడా ఏలినాటి శనిలో ఉన్నారు కనుక మీరు ఈ యొక్క శని సంబంధిత హోమం కానీ, శని సంబంధిత జపాలు కానీ, శని సంబంధిత ఏమైనా హోమాలు కానీ చేయించుకోండి. అదేవిధంగా ఇప్పుడు కుజుడు కూడా 4వ స్థానంలో ఉన్నాడు కనుక మీ అమ్మగారికి కూడా కాస్త హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక ఈ యొక్క కుజునికి సంబంధించి దానం కానీ, మంచిగా ఎరుపు రంగు వస్త్రాలు కానీ, ఎరుపు రంగు పుష్పాలతో కుజునికి పూజ చేయండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.